ఎయిమ్స్ అధికారులు కేసీఆర్ సూచన. ఏపీలో కొత్తగా 5,120 కేసులు, 34 మరణాలు. మొత్తం 7,34,000 దాటిన కరోనా పాజిటివ్. హైదరాబాద్ చంపాపేటలో వ్యాపారి కిడ్నాప్, జగిత్యాల సమీపంలో నిందితుల అరెస్ట్. రసాయన శాస్త్రంలో చార్పెంటియర్ జెన్నిఫర్లకు నోబెల్, జీనోమ్ మార్పులపై పరిశోధనలకు గాను పురస్కారం. ఎల్లుండి తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వర్షాలు. ఏపీలో కొత్తగా 5,120 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ వైరస్తో మరో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,34,427 పెరగగా ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6,086 పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 49,513 యాక్టివ్ కేసులుండగా 6,78,828 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో తాజాగా 66,769 మంది కరోనా టెస్టులు జరగగా ఇప్పటి వరకు మొత్తం 62,83,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2,04,748కి చేరింది. గడిచిన 24 గంటల్లో 2,154 కేసులు నమోదయ్యాయి. 8 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,189కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 24,551గా పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి 1,77,008 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. భారత్లో కరోనా కేసుల సంఖ్య 67 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 72,049 కేసులు నమోదయ్యాయి. 986 మంది చనిపోయారు. కరోనా మరణాల సంఖ్య 1,04,555కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 9,07,883గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 57,44,000 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ తీవ్రమైన అంటువ్యాధి నుంచి సాధారణ ఫ్లూగా మారిందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కరోనాతో కలిసి జీవించడాన్ని అమెరికన్లు నేర్చుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ ఉన్నప్పటికీ కొన్ని రకాల ఫ్లూల వల్ల ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారని, అయినా దానితో కలిసి జీవించడం నేర్చుకున్నామని ట్రంప్ అన్నారు. కరోనా విషయంలో కూడా దేశాన్ని మూసి ఉంచడం కాకుండా దానితో కలిసి బతకడం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు ట్రంప్. వైట్ హౌస్ లో వైరస్ విజృంభణపై స్పందించిన అమెరికా అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు యాంటోనీ ఫౌచి అధ్యక్షుడు ట్రంప్ను ఇరుకునబెట్టారు. ఒక ఇంటర్వ్యూలో కరోనా మహమ్మారి అభూత కల్పనని నమ్మే మొండివారితో నివారణ చర్యల గురించి ఎలా చర్చించాలనే ప్రశ్నకు సమాధానమిచ్చిన ఫౌచి ఈ వారం వైట్ హౌస్లో జరుగుతున్నది వాస్తవమని, ప్రతిరోజు మరికొంతమంది కోవిడ్ బారిన పడుతుంటారని, ఇది ఎంతమాత్రం అభూత కల్పన కాదని అభిప్రాయపడ్డారు. ఇది దురదృష్టకర పరిస్థితి అన్న ఫౌచి అసలు ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ముందే నివారించవచ్చని చెప్పారు. అయితే తానెంత చెప్పినా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఫౌచి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఫౌచి ట్రంప్ కార్యవర్గంతో కలిసి పనిచేశారు. మాస్కులు ధరిస్తే వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవచ్చని మొదటి నుంచే చెబుతున్న ట్రంప్ మాత్రం ఫౌచి సూచనలను ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం శ్వేతసౌధంలో ట్రంప్తో సహా మెలానియా, ఇతర సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులకు కూడా వైరస్ సోకింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం ముమ్మరంగా కృషి జరుగుతున్న వేళ చైనా తయారు చేసిన మరో వ్యాక్సిన్ కూడా ప్రయోగ దశలో సురక్షితంగానే కనిపిస్తున్నట్లు ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ బయాలజీ ఈ కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. తాజాగా వీటి ప్రాథమిక దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించగా వ్యాక్సిన్ సురక్షితంగానే ఉన్నట్టుగా వెల్లడైంది. ఫేజ్ 1లో భాగంగా మొత్తం 191 మంది ఆరోగ్యవంతులపై వ్యాక్సిన్ ప్రయోగించారు. వారిలో ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పరిశోధకులు ప్రకటించారు. టీకా ఇచ్చిన అనంతరం వాలంటీర్లకు స్వల్ప నొప్పి, అలసట, ఇంజెక్షన్ ఇచ్చిన చోట వాపు వంటి ప్రభావాలు కనిపించాయని, క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే వాలంటీర్లందరిలో ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలేనని పరిశోధకులు చెప్పారు. వ్యాక్సిన్ పొందిన వీరందరిలోనూ రోగనిరోధక శక్తి ప్రేరేపితమైనట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సురక్షితమని, రోగనిరోధక శక్తి ఇస్తుందని ఈ ప్రయోగాల సమాచారం స్పష్టం చేస్తుందని నివేదికలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కరోనా సోకడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి బైడెన్తో జరగాల్సిన 2వ డిబేట్పై ప్రతిష్టంభన ఏర్పడింది. ట్రంప్కి ఇంకా వైరస్ లక్షణాలుంటే 2వ చర్చ చేపట్టాల్సిన అవసరం లేదని బైడెన్ అంటున్నారు. కోవిడ్ విషయంలో చాలా కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయాలని, చాలా మందికి వైరస్ సంక్రమించడంతో సమస్య తీవ్రంగా ఉందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్కి ఇంకా వైరస్ లక్షణాలుంటే మాత్రం తమ మధ్య డిబేట్ పెట్టకపోవడమే మంచిదన్నారు. గురువారం ట్రంప్, బైడెన్ మధ్య మియామిలో 2వ డిబేట్ జరగాల్సి ఉంది. ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్ గందరగోళంగా సాగింది. 6 అంశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినా ఆ చర్చలో అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. ఒక దశలో ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. దీంతో 2వ డిబేట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇటీవల కరోనా నుంచి కోలుకున్న తమిళ నటుడు డిఎండికే చీఫ్ విజయకాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉండడంతో గత నెల 22న చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే చికిత్స అనంతరం ఈ నెల 2న ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే మంగళవారం సాయంత్రం ఆయన మరోసారి ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారంటూ డిఎండికే పార్టీ స్పష్టం చేసింది. ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న విజయకాంత్ తన తదుపరి ఆరోగ్య పరీక్షల కోసం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని, ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని ఆ పార్టీ ప్రతినిధులు కోరారు. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు మరోసారి సమావేశమయ్యారు. కరోనాతో ఇరు రాష్ట్రాల మధ్య 7 నెలలుగా నిలిచిపోయిన అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో మరోసారి భేటీ అయ్యారు అధికారులు. దసరా పండుగ సమీపిస్తుండటంతో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తాత్కాలిక ఒప్పందానికి సిద్ధమయ్యారు. కిలోమీటర్ల ప్రాతిపదికన అంతర్రాష్ట్ర బస్సులు నడుపుదామంటోంది ఏపీ ప్రభుత్వం. అయితే రూట్ల ప్రాతిపదికన బస్సులు నడపాలంటోంది తెలంగాణ ఆర్టీసీ. అయితే దీనిపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరలేదు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వానాకాలం ధాన్యం కొనుగోలు అంశంపై ప్రగతి భవన్లో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు కేసీఆర్. కరోనా ప్రభావం ఇంకా తొలగిపోనందున వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని చెప్పారు సీఎం. 17% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి తీసుకొస్తే ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు 1888 రూపాయలు చెల్లిస్తామన్నారు. బి గ్రేడ్ రకానికి 1868 రూపాయల కనీస మద్దతు ధర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. రైతులెవరూ తొందరపడి తక్కువ ధరకు విక్రయించొద్దని సూచించారు కేసీఆర్. దుబ్బాక బీజేపీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరును ప్రకటించడంపై కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కమలాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రఘునందన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన కమలాకర్ రెడ్డిపై అధిష్టానం వేటేసింది. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిపై శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ కు జైకొట్టిన శ్రీనివాస్ రెడ్డి టికెట్ రాకపోయేసరికి కాంగ్రెస్ లో చేరడం దారుణమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడనే విషయంలో క్లారిటీ వచ్చింది. నవంబర్, డిసెంబర్లో బల్దియాకు ఎలక్షన్స్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం ఆయన గ్రేటర్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరుగుతున్నట్లుగా పార్థసారథి చెప్పారు. వచ్చే ఫిబ్రవరి మొదటి వారం ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ముగియనుండడంతో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. కోవిడ్-19 కారణంగా బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణ వైపు మెజార్టీ పార్టీలు కూడా మొగ్గు చూపారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణ భద్రతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్, వెబ్సైట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కమిషనర్ రోచర్, పౌర హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞ, పౌర హక్కుల దినోత్సవ పోస్టులను మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్లతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారని చెప్పడానికి ఈరోజు కమిషన్ పనితీరు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. 6,771 ఫిర్యాదులు స్వీకరించి 92% కేసులు పరిష్కరించడం చాలా గొప్ప విషయమని కితాబిచ్చారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కోవిడ్ నిబంధనలతో ఓటు హక్కు వినియోగించుకునే వారికి టెస్టు చేయగా 24 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారికి పోలింగ్ రోజు చివరి గంట అవకాశం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మల్కాజ్గిరి మాజీ ఏసీపీ నరసింహారెడ్డి కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. 4 రోజుల కస్టడీలో భాగంగా 3వ రోజు నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. అతని బినామీ ఆస్తులపై ఆరా తీశారు. పెద్దంబర్పేటలో హోటల్ను నరసింహారెడ్డి బినామీ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే వివరాలను సేకరించే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనంతపురంలో 55 ఎకరాల పొలం, మాదాపూర్లోని సర్వే నెంబర్ 64లో 1960 గజాల స్థలంతో పాటు పలు చోట్ల ఇళ్లు, స్థలాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దర్యాప్తులో నరసింహారెడ్డి తన బినామీ ఆస్తుల గురించి నోరు విప్పకపోవడంతో ఆధారాలను అతని ముందు ఉంచి ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. నరసింహారెడ్డి నుంచి మరింత కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ చంపాపేటలో వ్యాపారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. మొక్కజొన్న వ్యాపారి నాగభూషణం, కోర్టులకు చెందిన మరో వ్యాపారి రాజభూషణ్ మధ్య కొన్నాళ్లుగా ఆర్థిక లావాదేవీలున్నాయి. ఇటీవల విభేదాలు రావడంతో నాగభూషణ్ను హత్య చేసేందుకు రాజభూషణ్ ప్లాన్ చేశారు. చంపాపేటలోని వ్యాపారి నాగభూషణ్ కార్యాలయంపై కోర్టులకు చెందిన రౌడీ షీటర్ అబ్దుల్ అజీజ్తో పాటు హైదరాబాద్కు చెందిన మరో 5గురు దాడి చేశారు. నాగభూషణ్ను బలవంతంగా లాక్కెళ్లి కారులో పడేసి జగిత్యాలకు బయలుదేరారు. ఈ కిడ్నాప్ వ్యవహారం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో
పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. సుపారీ గ్యాంగ్ కోరుట్లకు చెందిన రౌడీ షీటర్ అజీజ్ ది అని గుర్తించిన పోలీసులు నిందితులందరినీ కటకటాల్లోకి నెట్టారు. మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా లేన్ మార్చే ప్రయత్నం చేశాడు. పక్క నుంచి వస్తున్న కారు తగిలి బైక్ జారి పడిపోయింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతున్నారు. అది తీవ్ర స్థాయికి చేరడంతో వ్యక్తి గొడవలొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అదే అతను తప్పైంది. నచ్చజెప్పడానికి ప్రయత్నించినందుకు ఓ వర్గం వారు అతన్ని లారీ కిందకు దోసేసి చంపేశారు. గుంటూరు జిల్లా నకరికల్ మండలం గుండ్లపల్లిలో దారుణం జరిగింది. రాత్రి సైదా కొండలు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చెలరేగింది. అంకమ్మ అనే వ్యక్తి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ కోపంతో సైదా అతని అనుచరులు కలిసి అంకమ్మను లారీ కిందకు దోసేశారు. అంకమ్మ లారీ చక్రం కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసులో 6 నిందితులను నకరికల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 అగ్రి బిల్లుల వల్ల వరి, గోధుమ కాకుండా మిగిలిన ఇతర 23 పంటలకు కనీస మద్దతు ధర లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రి బిల్లులపై విజయవాడలో అవగాహన కార్యక్రమం చేపట్టిన నిర్మల గత ప్రభుత్వాలు కేవలం వరి, గోధుమ పంటలు మినహా మిగిలిన పంటలకు కనీస మద్దతు ధర విషయంలో శ్రద్ధ చూపలేదని విమర్శించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే నువ్వులు, రాగి, వేరుశెనగ, తృణధాన్యాలకు కూడా కనీస మద్దతు ధర ఇవ్వడం మొదలైందన్నారు. కొనుగోలు కూడా ఎక్కువైందని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2020 నోబెల్ బహుమతి విజేతలను స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. కెమిస్ట్రీ విభాగంలో నారీమణులు సత్తా చాటారు. ఫ్రెంచ్ ప్రొఫెసర్ చార్పెంటియర్, అమెరికన్ బయోకెమిస్ట్ జెనిఫర్ డౌడ్నాకు ఈ ఏడాది నోబెల్ బహుమతి దక్కింది. జీనోమ్ మార్పులపై పరిశోధనలకు గాను వీరికి నోబెల్ అవార్డు వరించింది. ఇప్పటికే భౌతిక శాస్త్రంలో 3, వైద్య రంగంలో మరో 3కి నోబెల్ పురస్కారం దక్కింది. ఇక నోబెల్ శాంతి బహుమతిని అక్టోబర్ 9వ తేదీన ప్రకటించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి రేసులో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఫౌజియా కూఫీ ఉన్నారు. విపక్షాలు కూటమిగా ఏర్పడడం, ఇటు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతుండడం పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సర్కార్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. పాకిస్తాన్లో ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో గోధుమల ధర 60 రూపాయలుగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు ఇమ్రాన్ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరగడం పాక్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. దీంతో అంశం పాక్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత డిసెంబర్లో కూడా గోధుమల ధర విషయంలో ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదురైందని, ఆ పరిస్థితే మళ్లీ ఇప్పుడు వచ్చిందని స్థానిక మీడియా చెబుతోంది. డిసెంబర్ వచ్చేసరికి గోధుమల ధర విషయంలో పరిస్థితులు మరింత దిగజారే సూచనలున్నట్లు తెలుస్తోంది. దీంతో తమకు నిధులు ఇవ్వాలని, పంటలు సకాలంలో ఉత్పత్తి చేస్తామని, తద్వారా ధరలను అందుబాటులోకి తెచ్చే వీలుందని అక్కడి అసోసియేషన్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. ఇంత చెప్పినా ఇమ్రాన్ సర్కార్ మాత్రం వారికి నిధులు సమకూరుస్తున్నామన్న హామీ మాత్రం ఇవ్వలేకపోయింది. టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో వెంకీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి రానా దగ్గుబాటితో కలిసి నటించనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనం కోశియం సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని సితార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. దీనికోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కిన అయ్యప్పన్ కోశియం రీమేక్ లో మరో హీరో పాత్ర కోసం యంగ్ హీరో దగ్గుబాటి రానాను సంప్రదించాలని తెలుస్తోంది. ఆయన కూడా దాదాపు ఓకే అన్నట్టుగా తెలుస్తోంది. పవన్ తో నటించేందుకు రానా కూడా సిద్ధంగానే ఉన్నాడని టాక్. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అనిల్ రావిపూడి, గోపీచంద్ మరణేని వంటి దర్శకుల పేర్లు వినబడుతున్నప్పటికీ ఈ క్రేజీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది చూడాలి. పలు అంశాలపై బాలీవుడ్ బ్యూటీ కంగనా చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టిన సీనియర్ నటి షబానా అజ్మీపై ఫైర్ అయింది కంగనా సోదరి రంగోలి. పత్రికల్లో తన పేరు ఉండదేమోనని కంగనా భయపడుతోందని, తనకు తెలిసిన నటనను మాత్రమే చేసుకుంటూ ఎందుకు ఉండడం లేదని వ్యాఖ్యానించింది షబానా. దీనికి గట్టి కౌంటర్ ఇచ్చింది రంగోలి. షబానాను విమర్శిస్తూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ప్రియమైన షబానాజీని, ఆమె భర్తను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని చెప్పింది. వారికి వచ్చిన నటన, కవిత్వం గురించి మాత్రమే కాకుండా ఇతర విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నారని రంగోలి ప్రశ్నించింది. టీమిండియా మాజీ క్రికెటర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్లో విఫలమవుతున్న ఆటగాళ్లపై తనదైన స్టైల్లో సెటైర్లు వేశాడు. సిఎస్కే ఆటగాడు కేదార్ జాదవ్ను ఒక డెకరేషన్ పీస్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు వీరు. ధోని శాపగ్రస్తుడని, మోర్గన్ జాన్సన్ అని, తాహిర్ మారథాన్ మ్యాన్ అని అభివర్ణించారు. ఇవాళ జరగనున్న కోల్కతా చెన్నై మ్యాచ్ను విశ్లేషించిన వీరు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఎంఎస్ ధోని జరగబోయే మ్యాచ్లలోనైనా తన శాపం నుంచి విముక్తి పొందుతాడో లేదో చూడాలన్నాడు సెహ్వాగ్. డూప్లెసిస్కు తోడు లేకపోవడమే చెన్నై ఎదుర్కొంటున్న మరో సన్యాసం అని, పాప్ ఒక్కడే గుర్రపు బండిని నడిపిస్తున్నాడంటూ విచారం వ్యక్తం చేశాడు. కేదార్ జాదవ్ ఆట తీరు గోధుమ పిండిలో ఒక రవ్వ గింజలా ఉందని విమర్శించాడు వీరు. బ్యాటింగ్ చేయడు, ఫీల్డింగ్ అంతకన్నా చేయడు. 8 కోట్లు పెట్టి కేదార్ను కొన్నది డెకరేషన్ పీస్ కోసమేనా అనే విషయం ధోని ఆలోచించాలన్నాడు.